మనిషి శరీరంలో అవసరమైన వివిధ విటమిన్లలో ముఖ్యమైనది విటమిన్ బి. వీటి వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది. మనం రోజువారీ తీసుకునే ఆహారంలో అన్నీ ఉండకపోవచ్చు. ఫలితంగా పలు రకాల వ్యాధులకు దారితీస్తుంది. అందుకని మీరు తీసుకునే ఆహారంలో బి విటమిన్లు ఉండేలా చూసుకోండి. అసలు ఇంతకీ మనకు బి విటమిన్లు లభించే ఆహారాలు ఏంటి? వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. విటమిన్లు అనేవి చాలా రకాలు. అందులో ముఖ్యమైనదే విటమిన్ బి. విటమిన్ బి అనేది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చక్కని పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి వివిధ పోషకాల సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి లోపాల యొక్క లక్షణాలు పాల్గొనే విటమిన్ రకంపై ఆధారపడి ఉంటాయి. విటమిన్లు ద్రావణీయత ఆధారంగా కొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు అని రెండు రకాలుగా ఉంటాయి. విటమిన్ బి, సిలు నీటిలో కరిగే విటమిన్లు. మిగతా విటమిన్లు శరీరంలో ఉండే కొవ్వులో కరిగి జీవక్రియకు సహకరిస్తాయి. విటమిన్ బి అనేది మనం తినే అన్నం నుంచి మొదలుకుని కూరగాయలు, మాంసాహారం వరకు అన్నింట్లోనూ ఉంటుంది. విటమిన్ బిని 8 రకాలుగా వర్గీకరణ చేశారు. మొదటిది థయామిన్. దీన్నే విటమిన్ బి1 అంటారు. ధాన్యంను బియ్యంగా మరపట్టించి తింటుంటాం. బియ్యం తెల్లగా ఆకర్షణీయంగా కనపడుతూ బియ్యం పైపొరలు పూర్తిగా పోవటం వలన శరీరానికి బి1 విటమిన్ అందదు. ఇక రైబోఫ్లవిన్ పేరుతో పిలిచేది విటమిన్ బి2. సాధారణంగా ఆవు పాలలో ఈ విటమిన్ చూడొచ్చు. దీని లోపం వలన నోటి పూత, నాలుక మంట, చర్మం పాలిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. వైటమిన్ బి. సో మనకి కాంప్లెక్స్ వైటమిన్ అంటారండి యూజువల్గా విటమిన్ బిని. విటమిన్ బిలో విటమిన్ బి, విటమిన్ బి, విటమిన్ బి6 అండ్ బి12. సో ఇన్ని కైండ్స్ ఆఫ్ వైటమిన్ బి12 మనకి ఉంటుంది కాబట్టి ఓన్లీ రిబోఫ్లేవిన్ కానీ, థైమిన్ కానీ, సైనకోబాక్టీరియం కానీ ఇవన్నీ కూడా బి1, బి6, బి12, వైటమిన్ బి12 అని చెప్పేసి మనం నార్మల్గా సెగ్రిగేట్ చేసాము. సో మెయిన్లీ మన డైట్కి చాలా ఇది రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి నార్మల్గా చూసుకుంటే ఏంటంటే విటమిన్ బి1 కానీ, బి6 కానీ, బి12 కానీ మన బాడీలో డెఫిసిట్గా ఉంది అంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పోర్షన్స్లో మనం ఈ విటమిన్ బి12ని మన డైట్లో ప్రాపర్గా తీసుకోలేకపోతున్నాము అంటే మెయిన్లీ ఏంటంటే డిప్రెషన్ కానీ, హెడేక్ కానీ, మైగ్రేన్స్ కానీ, అండ్ యూజువల్గా చూస్తూ ఉంటాం చిన్న ఏజెస్లోనే వాళ్ళ ఫీట్లో తొందరగా అది టింగ్లింగ్ అని చెప్పేసి, లేకపోతే ప్రికింగ్ పెయిన్ అని చెప్పేసి ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఎక్కువగా నడవలేకపోతూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే మన బాడీలో విటమిన్ బి12 అనేది తగ్గిపోవడం కానీ, లేదంటే కాంప్లెక్స్ విటమిన్ బి లైక్ బి1 కానీ, బి6 కానీ, బి12 కానీ ఇలా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి చిన్న చిన్న కాంప్లికేషన్స్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా దాన్ని ఓవర్కమ్ చేసుకోలేకపోతున్నామంటే అది కాస్త ఎక్కువగా నర్వ్ డ్యామేజ్ కిందికి, పెరిఫెరల్ న్యూరోపతి కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ యూజువల్గా మనం చూస్తూ ఉంటాం. ఇది విటమిన్ బి12 ఏదైతే మనం అనుకున్నామో బి కాంప్లెక్స్ విటమిన్ బి ఏదైతే ఉంటుందో అది యూజువల్గా మైక్రోగ్రామ్స్లోనే ఉంటుందండి. ఎక్కువగా రిక్వైర్మెంట్ అయితే ఏం ఎక్కువగా మనకు అవసరం ఉండదు. ఈ మైక్రోగ్రామ్స్ కూడా మన బాడీకి ఇవ్వలేకపోతున్నాము అంటే సో ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఫ్రీక్వెంట్గా పెరిగిపోతూ ఉంటాయి. విటమిన్ బిని నియాసిన్ లేదా నికోటిక్ ఆమ్లం అంటారు. ఇది జీవక్రియల్లో చురుగ్గా వ్యవహరిస్తుంది. విటమిన్ బి5 లోపం వల్ల వెంట్రుకలు రాలిపోవడంతో పాటు కీళ్లవాతం, కాళ్లు, చేతులు విపరీతంగా మండడం లాంటి సమస్యలకు దారితీస్తుంది. శాకాహారుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి6 ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి శక్తి అందించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. మన మెదడుపై తీవ్రంగా ప్రభావం చూపించే వాటిలో విటమిన్ బి7 పాత్ర ఎంతో కీలకం. విటమిన్ బి7 లోపిస్తే మతిమరుపు, మానసిక రుగ్మతలు లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. టొమాటాలు, పాలు, గింజలు, కాయగూరల్లోనూ కొంతమేర బి విటమిన్ దొరుకుతుంది. అయితే చేపలు, మాంసంలో ఎక్కువగా బి7 దొరుకుతుంది. నాన్ వెజ్ సోర్సెస్లో మనకి విటమిన్ బి, బి12 కానీ ఎక్కువ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే నాన్ వెజ్ సోర్సెస్ బాగా తీసుకుంటున్నారో లైక్ ఆర్గన్ మీట్స్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ కానీ, లీవర్ కానీ ఇలాంటి ఎక్కువగా వాళ్ళ డైట్లో అట్లీస్ట్ వీక్లీ వన్స్ బేసిస్లో నాన్ వెజ్ ప్రోటీన్ తీసుకోవడం కానీ, మంత్లీ ఒకసారి ఆర్గన్ మీట్స్ తినడం కానీ సో మనకి కావాల్సిన వైటమిన్ బి మన బాడీకి లభిస్తూ ఉంటుంది. సో వెజిటబుల్ సోర్సెస్లో చూసుకుంటే ఏంటంటే వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుందండి. వెజిటబుల్ సోర్సెస్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సోర్సెస్లో
ఎక్కువగా విటమిన్ బి మనకి లభించదు కాబట్టి సో వాళ్ళకి కూడా ఇలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. ఈ విటమిన్ బిని మన డైట్లో ఎలా తీసుకోవాలి, మెయిన్లీ వెజిటబుల్ సోర్సెస్ వాళ్ళని చూసుకుంటే సోయాబీన్ ప్రోడక్ట్స్ కానీ, టోఫు కానీ, మిల్క్ ప్రోడక్ట్స్లో మజ్జిగ కానీ, యోగట్ అంటే కొంచెం పులుసుపైన పెరుగు అంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్లో లైక్ ఈవెన్ ఇడ్లీ కూడా మనకి ఫర్మెంటెడ్ ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ రకంగా వెజిటబుల్ సోర్సెస్ వాళ్ళు వాళ్ళ డైట్లో ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటే సో వాళ్ళకి ఏదైతే ఈ డెఫిసిట్ అనుకున్నామో లైక్ నర్వ్ డ్యామేజెస్ కానీ లేకపోతే పెరిఫరల్ న్యూరోపతి అంటే లెగ్స్లో ఎక్కువగా ప్రికింగ్ పెయిన్ కానీ, టింగ్లింగ్ పెయిన్ కానీ, మంటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ వైటమిన్ బి వల్ల డెఫిషియన్సీ ఉండడం వల్లనే ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా మన డైట్లో లేకుండా ఉండాలి అంటే ఇవన్నీ కూడా ప్రాపర్గా అట్లీస్ట్ మనకు కావాల్సింది ఓన్లీ మైక్రోగ్రామ్స్లో కాబట్టి అట్లీస్ట్ ఇవి కూడా మనం డిలే చేయకుండా మన డైట్లో అట్లీస్ట్ డైలీ బేసిస్లో ఉండేలాగా చూసుకుంటున్నాము అంటే ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటుంది. మెయిన్లీ ఆర్గన్ సోర్సెస్ తినే వాళ్ళైతే, నాన్ వెజ్ సోర్సెస్ తినే వాళ్ళైతే వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ వెజిటేబుల్ సోర్సెస్ వాళ్ళకి మనకి సోర్సెస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఏంటంటే 1 డే బ్రోకలీ తీసుకోవడం కానీ, 1 డే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం కానీ, లేకపోతే 1 డే 45 ఫుడ్స్ అంటే ఇప్పుడు మనం మార్కెట్లో నార్మల్గా చూస్తుంటే 45 ఈస్ట్ అని చెప్పేసి సో 45 విత్ సమ్ సోయా ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఇలాంటి ఫ్రీక్వెంట్గా లభిస్తున్నాయి. సో అట్లీస్ట్ ఇది తెచ్చుకొని మన డైట్లో మనం తిన్నా కూడా మనకి కావాల్సిన అట్లీస్ట్ ఆ మైక్రోగ్రామ్స్ యూనిట్ ఏదైతే వైటమిన్ బి మన బాడీకి లభించాలో లభిస్తూ ఉంటుంది కాబట్టి సో ఇలాంటి కాంప్లికేషన్స్ మెయిన్లీ నర్వ్ డ్యామేజెస్ కానీ, పెరిఫరల్ న్యూరోపతి కానీ, లేకపోతే హెడేక్స్ కానీ, మైగ్రెయిన్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. B9 విటమిన్, దీన్నే ఫోలిక్ యాసిడ్ అని కూడా అంటారు. గర్భిణి అని నిర్ధారణ అయిన వెంటనే లేదా గర్భం దాల్చడానికి 90 రోజుల ముందు నుంచి ఈ ఫోలిక్ యాసిడ్ వాడమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఇక B12 విటమిన్, ఇది కూడా శరీరానికి రక్తహీనత రాకుండా కాపాడుతుంది. మనం ఆరోగ్యంగా జీవించడానికి బి విటమిన్ల అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం తినే ఆహారంలో విటమిన్ బి ఉందా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. 60 ఏళ్లకు చాలా మంది నీరసపడిపోతుంటారు. వృద్ధాప్యం వలన ఇక పని చేయలేం అనుకుంటారు. కానీ ఎక్కువగా విటమిన్ బి లోపం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి వయసు మీరిన వారు, గర్భిణీలు విటమిన్ బి గురించి అప్రమత్తంగా ఉండాలి. శాఖాహారులు కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. చూసారుగా, విటమిన్ బి మనకు ఎటువంటి ఆహారాల్లో ఎక్కువగా లభిస్తుందో, అలాగే విటమిన్ బి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో. విటమిన్లు అనేవి శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు. మన శరీరంలో జీవక్రియలు జరగాలంటే విటమిన్లు కావాల్సిందే. విటమిన్ల లోపం ఏర్పడితే జీవక్రియలు మందగించి మనిషి నీరసం అవుతాడు. ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని ఎల్లప్పుడూ సమతుల ఆహారాన్ని తీసుకోండి.